లక్ష్మణరావు గారు. లక్ష్మణ్ గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. ఏంటండి మీరేమంటారు? ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, టీడీపీతో కలుస్తాం, బీజేపీతో పొత్తులో ఉన్నాం, రేపు ఏమైనా జరగవచ్చు, ముగ్గురు ఒక తాటి మీదకి రావచ్చు అని. జగన్మోహన్ రెడ్డి గారి టూర్ అనేది ఇన్ని రోజుల పవన్ కళ్యాణ్ గారి శ్రమకి ఏమైనా గండిగొట్టేలా ఉందా? లక్ష్మి గారు, ముందుగా మీకు అలాగే రాజ్ న్యూస్ వీక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నమస్కారాలు. అయితే పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి అండి, ఫస్ట్ ఎప్పుడైతే మరి ఆ పార్టీ అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి కూడా మరి మనం చూసాం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే మరి టీడీపీకి కానీ అలాగే బీజేపీకి కానీ అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది 2014లో. మరి 2014లో జరిగిన కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే జగన్మోహన్ రెడ్డి లాంటివి ఒక నియంత్రణ మనం అరికట్టొచ్చు, మళ్ళీ రెండోసారి అవకాశం ఇవ్వకుండా మనం ఆపగలం. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి అవసరం ఉందని పవన్ కళ్యాణ్ గారు ప్రజా వ్యతిరేక ఏదైతే మరి ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఓటును నేను చెల్లనవను, ఖచ్చితంగా బీజేపీని మరి టీడీపీ అలాగే జనసేన కలిసి వెళ్ళడానికే ప్రయత్నం చేస్తా. అవసరమైతే మరి నేను ఎన్డీఏ కూటమిలో నేను ఉన్నాను కాబట్టి టీడీపీని కూడా ఎన్డీఏ కూటమి వైపు తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు నేను చేస్తాను, నా వంతు సహకారం అందిస్తానని పవన్ కళ్యాణ్ గారు మరి చెప్పగానే చెప్పారు. మరి ఈ రోజున అదే ఆ పరిణామాలు కూడా మరి ఏర్పడుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే ఎన్డీఏ పాత మిత్రులందరినీ కూడా దగ్గర చేసుకుంటున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా అది కూడా ఉండొచ్చు. యా, అదే 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 మేడం గారు నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మనకు చాలా క్లియర్ గా కనబడుతుందండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడి రావడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడి రావడం, ఇవన్నీ చూస్తుంటే ఎస్ వీళ్ళకి ఇంటర్నల్ గా ఒక సీట్లు సర్దుబాటు అవనియండి లేదా పొత్తి విషయం అవనియండి, మ్యాక్సిమం 90% కొలుక్కొచ్చింది. అసలు కన్ఫర్మ్ అయిందని నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 3 కూడా కలిపి వెళ్తున్నాయి రేపు ఎలక్షన్ కానీ నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటోతన మరి ఢిల్లీ వెళ్ళి ఈ పొత్తున ఏమైనా బ్రేకప్ చేస్తారంటే, మరి జనసేన టీడీపీ పొత్తు అవ్వకుండానే చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ అవలా. ఇప్పుడు బీజేపీ కూడా కావకూడదు, కలిస్తే రేపొద్దు నాకు చాలా ఇబ్బంది అయిపోద్దని ఆయనకు ఆలోచన విధానం ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఒక సీఎం గా రాష్ట్రానికి ఏమైనా నిధులు అడిగాడంటే అది కాదు, ఆయనకున్నటువంటి కేసుల విషయమో లేదా ఏదైనా పర్సనల్ విషయం వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ పొత్తుల విషయంలో అయితే మాట్లాడతాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా మోడీ గారిని, అమిత్ షా గారిని, జేపీ నడ్డా గారిని కలిసి వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది లేదు. నేనేం మాట్లాడాను, నేనేం అడిగాను, రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏమంటే, రాష్ట్రానికి తెచ్చినటువంటి నిధులు ఎన్ని తెచ్చానని ఆయన ఎప్పుడు కూడా చెప్పలా బహిరంగంగా. సో ఈ రోజున ఆయన నుంచి మనం అది ఆశించట్లా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఉన్నారండి. రైట్, ఇప్పుడు ఆయన ఏదైనా అద్భుతాలు చేయిస్తాడు, మాకు మా యొక్క కూటమికి దెబ్బ కొడతాడు అనేది మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ప్రజలు ఆయన గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈయన ఈ రోజున సిద్ధం అని పేరు చెప్పి ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో, రేపొద్దున ఎలక్షన్ ఎన్నికలు కూడా వచ్చింది అనుకోండి, ఈయన సొంత డబ్బులతో ఆయన సభలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ముందుగానే అడ్వాంటేజ్ ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ప్రజాధనాన్ని తీసుకొచ్చి ఓకే ఓకే లక్ష్మణరావు గారు.